ఒక వ్యక్తి జీవితాన్ని మనసు మారినప్పుడు ఎలా ఆ జీవితాన్ని మార్చుకోగలుగుతాడో, ఒక వ్యక్తిలో రూపాంతరపు అనుభవం ఎప్పుడు ఏర్పడుతుందో ఈ వాక్యంలో పౌలు భక్తుడు చెప్తూ వచ్చాడు. రూపాంతరము అనేది ఒక వ్యక్తిలో రావలసిన పరివర్తనకు సాదృశ్యముగా కనబడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఎంతో భయంకరమైన జీవితాలు జీవించిన వారు సహితము ఇలాంటి రూపాంతరపు అనుభవం గుండా వెళ్లి వారి బ్రతుకులు మార్చుకున్నారు. అందులో అపోస్తుడైన పౌలు చెప్పాడు కదా, నేను ఒకప్పుడు దూషకుడను, హింసకుడను, హానికరుడను, ప్రధాన పాపులందరిలోకెల్లా ప్రధాన పాపిని. అయితే దేవుడు నన్ను కనికరించి క్షమించి తన పరిచర్య నాకు అప్పగించినందుకు నేను దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. ఎందుకు దేవుడు నన్ను కనికరించాడు అంటే ఒక్క మాట చెప్పాడు. అదేమిటంటే, తెలియక చేసి తిని గనుక తన అజ్ఞాన దశలో చేసిన అతిక్రమములను, అవిధేయతలను దేవదేవుడు మన్నించి తన జీవితాన్ని రూపాంతరపరిచాడు గనుక ఈ రోమా పట్టణానికి, రోమా సంఘానికి అదే సంగతిని తెలియచేస్తున్నాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న మిత్రమా, ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన అనుభవము, మారిన మనస్సు అనుభవము, రూపాంతరపు అనుభవము మీకుందా లేదా పరీక్షించుకోమని దేవుని వాక్యపు వెలుగులో పిలుపునిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో ఒక పౌలు మాత్రమే కాదు, ఎంతో మంది భయంకరమైన మోసకారులు, అన్యాయస్తులు ఈ రోజున మన చుట్టూ ప్రక్కల ఉన్న బయట అనేక మంది, కోటాను కోట్ల మంది ప్రభువును అంగీకరిస్తున్న వారిలో ఈ రూపాంతరపు అనుభవం గుండా వెళ్ళిన వారే.